ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. ఈ ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. ప్రియులారా, ముఖ్యముగా మనము అనేకమైనటువంటి విషయాలు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఈ ఉదయకాలం కూడా మన మనసులో ఒక ఆలోచన, ఒక తలంపు కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుంటాం ఏదో ఒక సందర్భం కోసం కదండి. అయితే ఇంతకీ చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనం అడిగేటువంటి ఉద్దేశం కూడా దేవుడు చూస్తాడని వాక్యం చెప్తున్నది. మనం ఏ ఉద్దేశంతో మనం ఒకటి అడుగుతున్నాం, ఆ ఉద్దేశాన్ని కూడా పసిగట్టేవాడై ఉన్నాడు మన దేవుడు. ఎందుకంటే మనిషి హృదయమును కలగచేసిన వాడు, మానవుని యొక్క తలంపులేంటో ఆయనకి తెలియకుండా ఉండవు కదా. యాకోబు పత్రిక పిల్లరా, యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనం ఎలా రాయబడిందంటే, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లేదన్నాడు. అంటే ఉద్దేశం కూడా బాగుండాలి. అంటే ఇప్పుడు మనం అడిగేది పక్కోడికి అది ఉంది కాబట్టి మనకు అది ఉండాలి కాదు. అయ్యా, నా పట్ల నీ చిత్తం ఏంటి? నీ చిత్తములో నాకది నీ చిత్తమైతే ఇవి అని చెప్పి దేవుణ్ణి మనం అడిగే విధంగా ఉండాలి ఏదైనప్పటికీ కూడా. అయితే ఉద్దేశం సరైనదైతే ఖచ్చితంగా దేవుడు మన ఉద్దేశాలు నెరవేర్చువాడై ఉన్నాడు. అర్థమైందండి. దేవుని యొక్క వాక్యంలో కూడా అనేకమైన సంగతులు మనం చూస్తాం. నీ పనుల భారం యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని దేవుని వాక్యంలో కూడా ఉంది కదా. కనుక భక్తుడైన సొలొమోను చేసిన ప్రార్థన నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సంగతి నాకు అర్థమైంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. పిల్లరా, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని నిమిత్తము నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చాను. చూసారా, నీకేమి కావాలనుకుంటున్నావు, ఏంటి నీ అవసరత అని స్వప్నంలో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై అడిగారట. సొలొమోను ఏం కోరుకున్నాడంటే 9వ వచనంలో ఇలా రాయబడింది, ఎంత గొప్పదైన నీ జనములను న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. చూసారా, వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచే, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. ఇంత గొప్ప జనాన్ని మా నాన్నగారు దావీదు గారి తర్వాత పరిపాలించడానికి ఈ రాజ్యాన్ని నా చేతిలో పెట్టాడు. కనుక నాకు వివేకము గల హృదయం దయచేయమని అడుగుతున్నాడు. వెంటనే ప్రభు 10వ వచనంలో సమాధానం చెప్తూ, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. చూసారా, మన మనవులు దేవునికి అనుకూలంగా ఉండాల. మన మనవుల్లో ఏ విధమైన దురుద్దేశం ఉండకూడదు. మన మనవుల్లో ఏ విధమైనటువంటి అసూయతో కూడిన ఆలోచనలు ఉండకూడదు. మన మనవి ఎంత స్వచ్ఛంగా ఉంటే మనకి సమాధానం అంత స్పష్టంగా ఉంటుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే 13వ వచనంలో, నీవు ఐశ్వర్య ఘనతలను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిట రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు అని చెప్పాడు. దేవునికి అనుకూలమైందట. కనుక పిల్లరా, 12వ వచనంలో, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు అని చెప్పాడు. అంత అద్భుతంగా దేవుడికి నచ్చింది సొలొమోను చేసిన ప్రార్థన. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలు దేవునికి అనుకూలంగా ఉండే విధంగా మనం చూసుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నేర్పుతున్న పాఠం అది. కొంతమంది చూడండి, ప్రార్థనలు ఇతరులకి ఏదో సందేశాన్ని బోధిస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాదు,
ఇతరుల కంటే తామేదో గొప్పవారం అన్నట్టుగా ప్రార్థనలో ఏవండి ఆ విపరీతమైనటువంటి పదజాలాలు ఉపయోగిస్తూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటుందా లేదా ప్రశ్నించుకుందాం ఈ ఉదయకాలం. కనుక సొలొమోనుని దేవుడు ఆశీర్వదించి అతని ద్వారా రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 29-34 వచనాలు చూస్తే అక్కడ సొలొమోనుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు అర్థమవుతుంది. 32వ వచనం వచ్చి చదువుకుందాం. అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. 3000 సామెతలు చెప్పాడంట ఆయన. దేవుడు ఎంత జ్ఞానం ఇస్తే పని చేయగలడు. ఏమండి 1005 పాటలు రాశాడంట సొలొమోన్. ప్రియులారా, దేవుణ్ణి మనము మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు మన ద్వారా చేయించే కార్యాలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయో. సొలొమోను ద్వారా చేయించిన దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా గొప్ప కార్యాలు ప్రభువు కొరకు చేయించుకోగలడు. 3000 సామెతలు చెప్పి 1005 కీర్తనలు రచించినటువంటి మాటలు కాదండి. కనుక దేవుడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చేసే ప్రార్థన దేవుడికి అనుకూలంగా ఉంటే దేవుడు ఇలాంటి అద్భుతాలు జరిగిస్తాడు. కనుక మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. రేపు సండే ఎవరు కూడా మీ మందిరానికి వెళ్ళటం మానద్దు. మీ మందిరానికి వెళ్తున్నారు, మీరు ప్రార్థన ఏవి సిద్ధపరచుకుంటున్నారు, ఏ విధమైనటువంటి ప్రార్థన చేయటి కొరకై మీరు సిద్ధపడుతున్నారు, ఒకసారి ప్రశ్నించుకుందాం. ఏ విషయాల కొరకై మీరు మనసులో అనుకుని ప్రభు సన్నిధికి వెళుతున్నారు ఆలోచన చేయండి. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం పిల్లరా 1వ వాక్యంలో ఇలా రాయబడింది, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధికి అనాలోచకంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలో కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకుట బుద్ధిహీనుడగును. ఏమండి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా. కనుక దేవుని సన్నిధిన మనం పలికే మాటలు సిద్ధపరచుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పలకటానికి ప్రయత్నం చేయాలి. ఈ ఉదయకాలం ప్రభు మనం రెడీ చేస్తున్నారు. దేవునికి అనుకూలమైన భక్తి మనం చేద్దాం. దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనలు మనం చేద్దాం. కీర్తనలు పాడదాం, ఆరాధనలు చేద్దాం. దేవుడు అలాంటి కృప మనకిచ్చి మనల్ని ఆశీర్వదించి మన ద్వారా సొలొమోను వలె 3000 సామెతలు చెప్పినట్లుగా 1005 కీర్తనలు రచించినట్లుగా దేవుడు తన కార్యాల కొరకే మనల్ని అందరినీ వినియోగించుకుని తన మహిమ కొరకు వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఉదయకాలం ఇచ్చిన సందేశమునికి స్తోత్రాలు. విన్న ప్రియులు దీవించండి, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. ఈ దినం చేసే ప్రతి పనులు తోడేయండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధిగలు స్వస్థపరచండి. మేము మా జీవితం మరుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయండి. ఈ దినమంతయు మమ్మల్ని మేము నీ హస్తం సమర్పించుకొనొచ్చు. చేయి ప్రతి పనులు తోడేని నడిపించమని ప్రార్థన అంగీకరించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికి తోడే నడిపించును గాక. ఆమేన్.